స్టవ్ అయితే ఆన్ చేస్తా. చికెన్ కర్రీ కోసం కాదు, చిక్కుడుకాయ కర్రీ కోసం. ట్విస్ట్ అదుర్స్ కాదు, ట్విస్టే కాదు, టేస్ట్ కూడా అదుర్స్. వీడియో లాస్ట్ చూడు, ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా పక్క తింటారు, నాది గ్యారంటీ. ఫస్ట్ అయితే స్టవ్ అనేసి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె హీట్ అయిపోయాక ఆయిల్ వేయాలి. ఆయిల్ కూడా హీట్ అయిపోయాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఇచ్చేసి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అది కూడా కుక్ అయిపోయాక ఇప్పుడు వచ్చేసి 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న సన్న చిక్కుడుకాయ ముక్కలు వేసి మంచిగా 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అది కూడా మంచిగా కుక్ అయిపోయాక ఒక చిన్న టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అది ఒక 5 minutes దగ్గర పడే వరకు కుక్ చేసుకోండి. అది కూడా కుక్ అయిపోయాక ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కుక్ చేసుకోండి. బేసిక్గా అయితే అందరూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక పసుపు వేసాక మనం అంటే వెజిటేబుల్ ఇస్తారు, అట్లయితే టేస్ట్ అంతా ఎన్హాన్స్ కాదు. ఇట్లా ట్రై చేయండి. ఆనియన్ మిక్స్ చేసి మనం వండే వెజిటేబుల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పసుపు వేసాక అది కూడా 5 minutes కుక్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి కారం 1 టేబుల్ స్పూన్ వేసి మంచిగా రోస్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇట్లా ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.